ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రాష్ట్రము కేంద్రము కలిసి ఒక నాటకం ఆడుతున్నాయి. తమిళనాడు సుప్రీంకోర్టుకు పోతుంది ఎట్లా, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోదు ఎట్లా? గవర్నర్ బిల్లు పాస్ చేయకపోతే ఎందుకు పోరు తెలంగాణ ప్రభుత్వం? రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు పోయిండు. ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి ముందరకాళ్ళ బంధం ఏమన్నా ఉన్నదా? ఎందుకు సుప్రీంకోర్టుకు పోతలేరు? మరి ముందరకాళ్ళ బంధమేమో కానీ బడేబాయితో బంధం ఉన్నదన్న విషయం స్పష్టమవుతున్నది. కాబట్టి మేము ఇవాళ కోరేది ఒకటే, ఈ రెండు పార్టీల మీద ఒత్తిడి పెంచాలంటే గాంధేయ మార్గమే కరెక్టు. ఖచ్చితంగా దీక్ష ద్వారా కొంత మార్పు వస్తుంది అనేటటువంటి విశ్వాసంతో బీసీ బిల్లు సాధనలో ఒక అడుగు ముందుకు పడుతుంది అనేటటువంటి విశ్వాసంతో ఈ కార్యక్రమం చేపడతాను. అది మోసపూరితమైన వైఖరి కదా. పార్టీల పరంగా 42% ఇవ్వడానికి వీళ్ళకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అవకాశం ఉండే, ఇప్పుడే ఇస్తారు ఎందుకు? ఎందుకంటే ఇంత ఒత్తిడి పెరుగుతుంది, బీసీ బిడ్డలందరూ మేల్కొన్నారు, జాగృతి యూపీఎఫ్ అందరం నిమిషం వెంటబడుతున్నాం కాబట్టి ఇప్పుడు 42% పార్టీ నుండి ఇస్తామంటున్నారు. ఆ ఇవ్వడానికి ఇన్నేళ్ళలాగాలనే స్వతంత్రం వచ్చినాక ఇన్నేళ్ళు. పార్టీల పరంగా ఇచ్చేటటువంటి రిజర్వేషన్లు శాశ్వతం కావు, దానివల్ల హక్కులు నిలబడవు. రాజ్యాంగబద్ధంగా సవరణ జరిగి వచ్చేటటువంటి హక్కు మాత్రమే తరతరాలు నిలబడుతుంది, నిజంగా బీసీలను సాధికారిత దిశగా నడిపిస్తాయి. కాబట్టి అదే మేము కోరుకుంటాం, దానికోసమే ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.